గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. ఇక కటారి శ్రీనివాస్ గారు, సీనియర్ అనలిస్ట్. మరి కాసేపట్లో కత్తి వెంకటస్వామి, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పిఎల్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మనతో పాటు చర్చలు జాయిన్ అవుతారు. ప్రజల ఆశీర్వాదం, దీవెనలు, మద్దతు ఉన్నంతకాలం ప్రాణం పోయినా సరే అభివృద్ధిని ఆగనివ్వబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 500 కోట్లతో రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు చేస్తామని, ధరల నిర్ణయ అధికారం సమాఖ్యదే అని వరంగల్ ప్రగతి నివేదన సభలో సీఎం అన్నారు. పంచాయతీ ఎన్నికలు మొదలు వరంగల్ ఉప ఎన్నిక వరకు వరుసగా గెలిచినట్టే 2019లోనూ గెలుస్తామనేటటువంటి ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ దుస్థితికి పరిస్థితికి కాంగ్రెస్ సన్నాసులే కారణమని ఘాటుగా విమర్శించారు. శిఖండిలా కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని ఎద్దేవా చేశారు. కటారి శ్రీనివాస్ గారు, నిన్న వరంగల్ ప్రగతి నివేదన సభను చూశాం. రైతులను ఆదుకోవడం, ఆకట్టుకోవడం ప్రధానంగా ఆయన ప్రసంగం సాగినట్టు కల్పించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయంటూ కొన్ని ఘాటైన పదజాలం కూడా ఆయన ఉపయోగించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా రైతులపైన ప్రేమ, కాంగ్రెస్ పైన ఆగ్రహం అన్నట్టుగా నిన్న మొత్తం ప్రసంగం, సభ మొత్తం కూడా సాగింది. ఎలా అనిపిస్తుంది నిన్న సభ పైన మీ కామెంట్? నిన్నటి సభ భారీగా చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ అభినందనలు. 3 ఏళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న తర్వాత అందులో కేసీఆర్ గారు మొదటి నుంచి మనం గమనించినట్టుగైతే ఆయన వాగ్దానాలు అయితే చేతికి ఎముకలు లేనట్టుగా సాగుతూ ఉన్నాయి. అంటే ఇచ్చే వాగ్దానాలు అంటే దీర్ఘకాలంలో వ్యవసాయాన్ని ఏం చేస్తాయి అన్నది పక్కకు పెడితే, వ్యవసాయం దీర్ఘకాల అభివృద్ధికి ముందు రైతులకు వరాల్లాగైతే కనపడటంలో ఏమి భిన్నాభిప్రాయం లేదు మనకి. అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే 3 ఎకరాల పొలం కావచ్చు, పంటకి ఎకరాకి 4,000 సబ్సిడీ అంటే క్యాష్ ఇచ్చేయటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇక పక్కకి తిప్పి తల చూసే పరిస్థితి లేకుండా చేయటం మాత్రం వాస్తవం తాత్కాలికంగా. కానీ వాటి అమలు ఎలా ఉంటుంది అన్నది చూడాల్సింది. వాటి అమలు ఎందుకంటే ఇంత పెద్ద వాగ్దానాలు ఇప్పటికి మనకు 3 ఏళ్ళు అయితే మనకు అమలు శూన్యం. మనం ప్రధానమైనటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో వాటి అమలు శూన్యంగానే కనపడతా ఉంది. రేపొద్దున ఈ 2 ఏళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉందనుకోండి. ఇప్పుడు నియోజకవర్గానికి 1400 ఇళ్ళు అన్నారు, ఎక్కడ పోయినాయి తెలియదు ఇప్పటిదాకా, అసలు మొదలైనా లేదో తెలియదు. ఒక 2-3 గ్రామాలు తప్పితే ఎక్కడ జరగల. సో అంటే ఆ రకంగా అలాగే అవినీతికి సంబంధించి బయటకు వస్తామని ఇప్పుడు మిషన్ భగీరథ కావచ్చు, మిగతా కావచ్చు, ఇవన్నీ ఇదంతా ఒక పార్ట్ అండి. వాగ్దానాలు కనుక ఆయన చెప్పిన నిజంగా ప్రజలకు ఉపయోగపడకపోయిన దీర్ఘకాలంలో అవి అమలు చేయగలిగితే తిరిగి ఉండదు పరిస్థితి. రైతులపైన దృష్టి సారించినట్టుగా మనకు అనిపిస్తోంది. సమాజానికి 17,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పడం ఒకటి, రాబోయే రోజుల్లో రైతులే కాదు వివిధ కుల వృత్తుల వృత్తులకి వాటన్నిటి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. నాయి బ్రాహ్మణులు కావచ్చు, గొల్లకుర్మలకి అంటే సమాజంలో ఎలా అయితే ప్రజలు ఒక ఐడెంటిటీగా ఫీల్ అవుతున్నారు, ఐడెంటిటీని ఎలా ఉపయోగించుకోవాలి రాజకీయంగా కేసీఆర్ గారి దిట్ట రాజకీయంగా ఉపయోగించుకోవడం ఎట్లా అన్నది. అయితే కాంగ్రెస్ అడ్డం పడుతుంది. కాంగ్రెస్ అని కాదు, విషయం ఏంటంటే ఇవాళ ప్రాజెక్టులు ఎక్కడ దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ జరుగుతున్నా కూడా ఖచ్చితంగా అక్కడ కొంతమంది నిర్వాసితులు ఉంటారు. తర్వాత నిర్వాసితులకి మీరు ఏ రకమైనటువంటి సహాయం అందజేస్తున్నారు, ఎలాంటి ఇది ఇస్తున్నారు అన్నది ఒకటి. రెండవది అసలు ప్రాజెక్టు అక్కడ కట్టడం వల్ల ఉపయోగం ఎంత ఉన్నది, ఎంత ప్రాంత ముంపుకు గురవుతున్నది, దీర్ఘకాలికంగా ఫలితాలు ఇచ్చే ప్రాజెక్ట్ వైబుల్లా కాదా, ప్రాజెక్ట్ వైబుల్లా కాదన్న చర్చలు కూడా చాలా ఇవి లోతుగా జరగాల్సింది. ప్రతిపక్షాలు కానీ లేకపోతే వామపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇలాంటి అంశాల్లో అక్కడున్న నిర్వాసితులకు నష్టం జరిగితే మాత్రం ఎవరు దాన్ని ఊరుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ తరపున పోరాడతారు. దాన్ని ఏదో అభివృద్ధి నిరోధకం అంటే ఇది ఒక వాక్యం మనకు 2 రాష్ట్రాలు వినపడతా ఉంది. ఏదైనా జరిగితే మీరు ఆడలేక మధ్యలో అన్నట్టుగా మీకు అధికారం అబ్సల్యూట్ మెజారిటీ మీకు కట్టబెట్టారు. ఏనుంటే కోర్టులో ఎవరైనా కేసులు వేస్తే అది ప్రతిపక్షాలు వేసి కోర్టులో కేసులు వేస్తారు. కోర్టు అన్యాయమైన తీర్పు చెప్తుందా? కోర్టు తీర్పు మీరు వేయలేదు గతంలో. కోర్టులో న్యాయమైన తీర్పు వస్తున్న ఆలోచనతో కోర్టులో కేసులు వేస్తారు. ప్రతిపక్షం వేసినా ఎవరు వేసినా కూడా మీకు చేయగలిగింది మీరు చేయటం మీ పని. ప్రతిపక్షాలు వచ్చి ప్రాజెక్టు మీరు ఓకే చేస్తే క్యాన్సిల్ చేయలేరు కదా. కాబట్టి ఆ స్పృహ ఉండాలి నాయకులు. సరే, ఇంత పెద్ద సభలో ప్రతిపక్షాలు విమర్శించకుండా అక్కడ శ్రోతలకి కిక్ వచ్చే పరిస్థితి ఉంది. ఆ కిక్ రావాలంటే ప్రతిపక్షాల విమర్శలు కాబట్టి అది కేసీఆర్ గారి ప్రసంగ ధోరణిలో జరిగేటువంటి తప్ప ప్రధానంగా ఆయన వాగ్దానాల అమలు మీద ఆ పార్టీ భవిష్యత్తు. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంటి ఓవరాల్గా నిన్న జరిగినటువంటి సభ ఎట్లా కనిపిస్తుంది? రెండోది బీజేపీ కూడా నిన్న చేసినటువంటి తాజా విమర్శ, తన కుమారుణ్ణి యువరాజును చేసేందుకే ఈ సభ పెట్టారని కూడా బీజేపీ అంటోంది. నేను ముందు మీ అనుమతి ఇస్తున్న ఒక చిన్న విషయం ఏంటంటే, గౌతమ్ గంభీర్ గారిని క్రికెట్ ప్లేయర్ ఆయన అభినందిస్తున్నా. 25 మంది చనిపోయిన సిఆర్పిఎఫ్ పిల్లలకు మొత్తం దత్తత తీసుకొని నేను చదువు చెప్పిస్తా అన్నాడు. అది మనం మీ టీవీ ద్వారా
నిజంగా కూడా అది ఒక సర్వీస్ యాక్టివిటీ. మరి ఆయన స్పందించడం, మన కాశ్మీర్లో చనిపోయిన జవాన్లకు సంబంధించి ఇప్పుడు స్పందించడం నిజంగా దేశంలో ఇలాంటి వాతావరణం చాలామంది నుంచి రావాల్సిన అవసరం ఉన్నది. అందుకని వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ పక్షాన. ఈ రెండోది మన విషయానికి వస్తే, మొదలు ఆయన ముందస్తు ఎన్నికలకు ఈ సభను పెట్టుకోవడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు గత 6 నెలల నుంచి ఎక్సైజ్ చేయడం జరుగుతున్నది. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు గత 6 నెలల నుంచి అనేక ఎక్సైజ్ చేయడం జరుగుతున్నది. ఉదాహరణకు వీఆర్ఏలకు జీతాలు పెంచడం, లేకపోతే అంగన్వాడీలకు జీతాలు పెంచడం, అంటే పోలింగ్ బూత్ వద్ద ఉన్న వాళ్ళందరికీ ఎవరెవరు పనిచేస్తారో, ఎవరెవరు ఓటర్ లిస్ట్ ఇస్తారో, ఎవరు పోల్ స్లిప్ ఇస్తారో వాళ్ళందరూ కూడా అడగకుండా కూడా జీతాలు పెంచడం, మహిళా సంఘాల గ్రూపులు వీఓలకు జీతాలు పెంచడం, ఆ తర్వాత వచ్చినాక రిజర్వేషన్స్, మైనార్టీ రిజర్వేషన్స్ అని తీసుకురావడం, తర్వాత ఇవాళ జీతాలు పెంచడం అనేది తప్పుగా ఇదంతా ఎలక్షన్ ప్రిపరేషన్. నేను ఆధారాలు చెప్తున్నా. ఎలక్షన్ ప్రిపరేషన్. నిన్న కూడా సభలో అన్ని కులానికి ఒక వాదన చేయడం. నేనేమంటున్నా అంటే, తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు కానీ, ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాలే ఏది కూడా అమలు కాలేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, అంటే పూర్తిగా కాలేదు. అది మొదలు పెట్టిన మధ్యలోనే ఆగుతున్నాయి. దానికి నిధులు, బడ్జెట్లో అలొకేషన్ నిధులు ఏవైతున్నాయో 60% కూడా ఖర్చు అయితే లేవని వాళ్ళే ప్రకటించారు. అలాంటి పరిస్థితులలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంటే, కేంద్రం నుంచి వచ్చిన కాస్త సహకారంతో కొంత వర్కులు నడుస్తుంటే, లేదంటే కొంత ఎలక్ట్రిసిటీ వస్తే దాన్ని పెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నారు. రైతుల విషయం ఏమంటున్నారు? సరే, మళ్ళీ జూన్ వరకు ఎంతమంది రైతులు ఏ ఇబ్బందులు పడతారో తర్వాత నువ్వు నెక్స్ట్ జూన్కి ఇచ్చేదానికి ఇప్పుడు మార్కెట్లో రేట్లు లేవు, ఈ మార్కెట్ సిస్టమ్ అమలు చేయలేదు, ఫసల్ బీమా యోజన అమలు చేయలేదు, రైతులకు రేటు వర్కౌట్ కాకపోతే ఇవాళ మీరే చెప్పారు కందులు వేయమన్నారు, కందులకు రేటు రాలేదు. 8,000 ఉన్నది మీరు చెప్పినప్పుడు రేటు, 4,000 కూడా రాలేదు. దాని గురించి మీరు కొన్నారా, పట్టించుకున్నారు? ఒక సిద్దిపేటలో కొంటే అయిపోయినట్టేనా? ఇలా మిర్చి కాల పెట్టుకుంటే కనిపిస్తలేదా? లేకపోతే ధాన్యం రేటు రాలేదు, రైతులు అప్లపాలవుతున్నారు. అసలు ఇప్పటివరకు రుణమాఫీ అని మీరు గర్వంగా చెప్పుకుంటున్నారే. నేను అడుగుతున్న, మీరు 4 దశల్లో చేసిన రుణమాఫీకి ₹1,00,000 రుణమాఫీ చేస్తే 49,000 రైతు ఇంట్రెస్ట్ కట్టిండు. ఇప్పటికీ నువ్వు ఇంట్రెస్ట్ కోఆపరేటివ్ బ్యాంకులలో పేరుకపోయి ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు మిత్తి వసూలు చేసినాయి. దీన్ని ఎవరు కడతారని అడిగితే ఇప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు నేను అడిగితే దీనికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. నువ్వు ల్యాండ్ ప్రభుత్వం భరిస్తామని చెప్తోంది కదా, ఎక్కడ భరిస్తుంది? ఇప్పటివరకు ఇయ్యలేదు కదా. 11% ఇంట్రెస్ట్ పడుతుంది రైతు మీద. 1 year కనుక దాటేది ఉంటే 1 year లోపు క్రాప్ లోన్ రుణం కట్టకపోతే 11% పోతుంది. 7% ఇంట్రెస్ట్ ఇప్పుడు రైతులకు ఉన్నది. అందులో 3% రాష్ట్రం ఇస్తున్నది, 4% కేంద్రం ఇస్తున్నది మాఫీ. ఇప్పటి వరకు నీ 3% ట్రేడ్ చేయాలి రైతులకు. కాబట్టి ఈ రకంగా రైతులు నష్టపోతుంటే నువ్వు 4,000 ఇస్తే 40,000 నష్టపోతున్నాడు ఎకరాన. 40,000 నష్టాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తావు అనేది మేము అడుగుతున్నాం. దాని మీద ఏం చెప్పకుండా రైతులు రోడ్ల మీద పడితే కొంతమంది నీ ఆఫీస్కే పిలిపించుకొని, క్యాంప్ ఆఫీస్కు వాళ్ళకి రుమాలు చుట్టి వాళ్ళని బిచ్చగాలం చేసి వాళ్ళని మళ్ళీ పంపించి ఇక నేను మొత్తం చేసిన అని ఇస్తే ఇవాళ రైతులు మొత్తం ఇక పండుగ చేసుకోరంటే మరి ఎక్కడ పండుగ చేసుకుంటారు? కాబట్టి ఇవాళ నేనేమంటాను, మళ్ళీ అప్పులు అయితే ఉన్నాయి. మరి మీ కాలంలో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఆత్మహత్యలు అంటే నెగటివ్ అంటారు. కాబట్టి వాళ్ళ రేట్లు ఎందుకు వర్కౌట్ అవుతాయి? మార్కెట్లో ఎందుకు ఈ పరిస్థితిని తీసుకురాకపోయినారు? ఒకటి విత్తన బండారం అన్నారు. ఎక్కడ విత్తన బండారం ఉన్నది? ఎక్కడ విత్తనం తయారు చేస్తున్నారు? మళ్ళీ పోయి షాపులలో కొనుడే కదా. సరే, ఇవన్నీ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ విధంగా ఉన్నాయి. రెండోది, నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉంది. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడలేని పరిస్థితి, యువకులు ఆగ్రహంగా ఉన్నారు, విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు. మీరు మాట్లాడలేని పరిస్థితి. ఇంత పెద్ద చరిత్ర ఉన్న యూనివర్సిటీలో ఇవాళ మీరు మాట్లాడలేక పారిపోయినని పత్రికలు రాస్తానే, మేమంటలేం. పత్రికలు రాస్తున్నాయి, రాసినాయి నేను చూపిస్తా కావాలంటే. అయితే మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు నువ్వు విద్యార్థులను కంట్రోల్ చేసి అరెస్ట్ చేసి బయట పెట్టేసి మొత్తం గేట్లు మూసేసి ఒక నిర్బంధంలో రాష్ట్రపతిని తీసుకొచ్చి నువ్వు ఎవరు మాట్లాడకుండా మీరు ఒక్కలే మాట్లాడడం ఏంది? కాబట్టి ఈ రకంగా ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలో భాగంగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, టీఆర్ఎస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇవాళ ముందస్తు ఎన్నికల ప్రణాళికలో భాగంగానే ఈ మధ్యలో సభ ఎందుకండి? ఇప్పుడు మధ్యలో సభ ఇప్పుడు శల్య పరీక్ష ఎందుకు? నిన్ను ఎవరు అడిగినరు? మధ్యలో సభ పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? సభ ఏమున్నది? అధికారులు మొత్తం కేంద్రం ఇచ్చిన ట్రాక్టర్లు, ఒక్క నిమిషం, కేంద్రం ఇచ్చిన ట్రాక్టర్లు అధికారులు మొత్తం ఊరూరి తిరిగి అధికారులు నువ్వు ట్రాక్టర్ పెట్టాలి, నువ్వు ఈ బండి పెట్టాలి, ఆ బండి పెట్టాలని బలవంతం చేసిండ్రు. చేసి వాళ్ళు పెట్టి ఓకే, సభ సక్సెస్, వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ ఇష్టం, అది పార్టీ, దాన్ని మేము తప్పుపట్టడం లేదు. బట్ కానీ ఇవాళ మీ సభ ద్వారా మీరు ఏదైతే వెలిబుచ్చిండ్రో ఈ 3 ఏళ్లలో సాధించిన ప్రగతి కంటే మీరు చెప్పిన విషయాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇవాళ ప్రజలు ఏ విధంగా చూస్తారు? ప్రజలను అసంతృప్తిని మరి దాన్ని
ఎట్లా అధిగమించాలని దాని మీద పెట్టుకున్న సభే తప్ప ఇది కాదని మా అభిప్రాయం. నిన్న జరిగిన సభ ప్రగతి నివేదన సభ అయినప్పటికీ కూడా ఎన్నికల సభలా కనిపించింది అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్నది ఒక మాట. అయితే జనం సొమ్ము దోపిడీ చేసి దానితో సంబరాల అంటూ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రైతులను సంక్షోభంలోకి నెట్టారు. దానికి ఈ జనం సొమ్ముని మీరు దోపిడీ చేసి సంబరాలు చేసుకుంటున్నారనే దానికి ఐస్ క్రీమ్ అమ్మి ఒక 7.5 లక్షలు, చీరలు అమ్మి 5 లక్షలు సంపాదించి ఈ రకమైన దోపిడీ చేసి దాంతో సంబరాలు చేసుకుంటారని ప్రశ్నించారు నిన్న. అంటే మీకు తెలిసినంత మటుకు దోపిడీ అంటారా చెప్పండి ఒకసారి. ఇది ఏంటంటే ఒక స్కీమ్ పెట్టేసి ఒక సభ జరుపుతున్నాము, సభలో ప్రజలందరూ ముందుకు రావాలి, ప్రజలు మేము కూలి పని చేసేసి అని చెప్పేసి వాళ్ళు దాంట్లో ఇవ్వడం జరిగింది. అది నో క్వశ్చన్, అందరికి తెలిసిన విషయమే ఇది. కానీ ఒక పద్ధతిగా ఒక దీనిగా అందరిని ఏదో భయభాంతులు చేసి డబ్బులు తీసుకోకుండా వసూలు చేసుకో, గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే వసూలు చేశారో, రౌడీజం చేశారో ఆ విధంగా చేయకుండా కూలి పని అని ఒక పేరు పెట్టేసి మీ ఇష్టం వచ్చినంత మీరు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఉన్నది ఫ్యాక్ట్ అండి. మీరు దోపిడీ చేసి ఇది చేసి ఇంతకుముందు వసూలు చేసినటువంటి అందరికీ తెలుసు. కాంట్రాక్టర్ ఏ బంతులు చేశారో, ఏ విధంగా ఎస్సీజెడ్లు ఇచ్చారో, ఏ విధంగా ఇది చేశారో అందరికీ తెలుసు. అవన్నీ కాకుండా ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, బంగారు తెలంగాణ కావాలని చెప్పేసి. గత ప్రభుత్వంల కన్నా ఈ ప్రభుత్వం మేలైన ప్రభుత్వము 3 సంవత్సరాల్లో ఇంత బాగు చేశారంటే దీనికి అభినందించవలసిన విషయమే. దాని గురించే ఈరోజు లక్షలాది మంది రావడం జరిగింది. ఏదో డబ్బులు ఇస్తానో లేకపోతే ఎవరో మీరు చెప్పినట్టు ఆఫీసర్స్ పంపిస్తారు అంటే మీరు బీజేపీ మోడీ గారు పిలిస్తే కూడా అట్నే డబ్బులు ఇచ్చేసి ఆఫీసర్లు పూర్తి చేసి చేస్తా ఉన్నారా? దట్ ఈస్ రాంగ్. డబ్బుల విషయం మాట్లాడలే మీరు రాంగ్. ఇప్పుడు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు. మీరు అధికారులు ఫోర్సబుల్లీ పంపించారు, అది జరిగింది. డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారనే విషయం అధికార దుర్వినియోగమైన విషయం వచ్చింది. చేస్తున్నాడు, ఎంతమంది లక్షల మంది వస్తున్నారు, మీరు కూడా ఆ విధంగా చేస్తా ఉన్నారు. దట్ ఈస్ డిఫరెంట్ పొలిటికల్ గేమ్, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఏంటంటే మనం అభినందించవలసింది కేసీఆర్ గారిని, వారి ఆలోచనలు నిజంగా అభివృద్ధి బాటలో వెళ్ళడానికి ఇవన్నీ కూడా దారిగా తీసుకుపోతున్నటువంటిది మనం అభినందించాలి. ఈ రోజు 3 సంవత్సరాలనే మీరు అన్నట్టు నేనే అంటున్నానండి. ఈరోజు ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, రైతుల మీద రుణమాఫీల విషయంలో 17 లక్షలు కానివ్వండి, ఈరోజు 4 లక్షలు ఎస్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి. ఈ ఆర్గనైజేషన్ లో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అన్ని సక్రమంగా అవినీతి అక్రమాలు దోపిడీ చేయకుండా చెయ్యాలంటే గ్రాస్ రూట్ లెవెల్ ఇట్ విల్ టేక్ టైం. అందుగురించి నెక్స్ట్ మే నుంచి 4000, ఆ తర్వాత సెప్టెంబర్ లో 4000 వేస్తా అని చెప్పేసి సెప్టెంబర్ వాట్ ఎవర్ మేబీ 6 months లో సెప్టెంబర్ లో ఇస్తానని చెప్పేసి చెప్పడంలో తప్పేముంది? ఈరోజు నీరు విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మాదే ఆలోచన, యూపీ అంతా రైతులకు ఇచ్చారే, ఇక్కడ కూడా దాన్ని తప్పుపట్టలేదు. రాష్ట్రాలలో ఏమనండి ఎన్నికల వాగ్దానం చేశారు మోడీ గారు ప్రధానమంత్రిగా, ఒక రాష్ట్రానికే ప్రధానమంత్రిగా. ఈ రోజు యూపీ గురించి మాట్లాడతారు, ఒకసారి ఇస్తున్నది, మీరు ఒకసారి ఇస్తే ఇంట్రెస్ట్ నష్టపోయే వాళ్ళు కాదు రైతులు అని చెప్పాను. కాబట్టి రైతులు వడ్డీ నష్టపోయే దాని ఆన్సర్ చెప్పకుండా 4000 ఇచ్చింది మేము వ్యతిరేకించాము. 4000 వ్యతిరేకించలే. వాట్ అబౌట్ వడ్డీ? ఈరోజు అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అందరికి ఈ రోజు మంచి చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి. 3 సంవత్సరాల్లో చేసింది గొప్పే. పక్క రాష్ట్రం ఉండనియండి, కొత్త రాష్ట్రాలు 2 అయినాయి కదా, పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రం నయమే కదా. అయినప్పటికీ కూడా నేను ఒక్కటి ఏం చెప్తున్నాను అంటే వారి ఆలోచనలు చాలా బాగున్నాయి, మన ప్రజలందరూ కూడా అభినందిస్తాను. చెప్పండి. ఇప్పుడు సకల జనుల సర్వే ఒకటి చేశారు మొత్తం ఒక్క రోజులు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏ పనైనా ఎంత ఆగమేఘాల మీద చేయగలదని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గడప గడపకి మీరు కాలేజ్ పిల్లలు ఏం చేశారు ఒక్క రోజు చేయగలిగారు. అదే రకంగా ఒక్క రోజులో ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారు? కట్టిస్తారా మీరు? కట్టిబట్టలేదు చెప్తున్నారు, అది కూడా లబ్ధిదారులు ఎంపిక చేయడానికి వారం కంటే ఎక్కువ పట్టదు మీకు. నంబర్ 1.
నంబర్ 2 శ్రీనివాస్ గారు మీరు అడిగారు కదా, శ్రీనివాస్ గారు మీరు ఒక్కరు చేశారు ఈ సర్వే విషయంలో ఏదైనా కడతానికి 6 నెలలు పడుతుందండి. 5 ఏళ్ళకి కూడా ఈ పొదులు కాకపోతే శ్రీనివాస్ గారు వినండి సార్, మీరు అడిగిన జవాబు చెప్పాలా వద్దా? సకల జనుల సమ్మె చేసిన సర్వే చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో మంది అపోజిషన్ పార్టీలు ఏవేవో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు నిజంగా అభినందించాలి కేసీఆర్. ఆ సర్వే వల్లనే ఇతను స్టాటిస్టిక్స్ తీసుకొని ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాలు 10 ఎకరాల లోపు ఎంతమంది రైతులు ఉన్నారు, లేదా ఏ కులం వారికి ఎంతమంది ఉన్నారు, స్టాటిస్టిక్స్ తీసుకొని దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు. రోజులో ప్రధానమంత్రి మోదీ గారు అభినందించాలండి. మీరు చెప్పిందని అంటారు. నేను ఒకటే విషయం, మీరు లెక్కలు లేకుండానే రుణమాఫీ చేసినారు, లెక్కలు లేకుండానే క్రాప్ లోన్లు ఇస్తారు, లెక్కలు లేకుండానే మొత్తం పంట లెక్కలతో చేస్తున్నాం కాబట్టి అవినీతి అక్రమాలు ఇంతమంది వచ్చారంటే నిజంగా చెప్పాలంటే మీరు అనుకున్నట్టు 100% కాదండి. ఏ ప్రభుత్వం వచ్చినా కాదు. బీజేపీ గురించి మాట్లాడాలంటే తప్పులేదు. చర్చ మీది. ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడాల్సిందే, కాంగ్రెస్ గురించి నేనేమంటానంటే ఈ రోజు ఇక్కడ కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కలిసి పనిచేయాలి, మంచి రాష్ట్రాన్ని ప్రజలకు ముందు తీసుకెళ్లే బాధ్యత రెండు పార్టీల పైన ఉంటుంది. కాబట్టి కేంద్రం ఇటు ఈ రోజు నేను అడుగుతున్నానండి, అక్కడ ఏమైంది, ప్రత్యేక హోదా ఏమైంది, మీ వాగ్దానాలు ఏమైనాయి, పార్లమెంట్ సాక్షిగా ఉభయ సభల్లో చేసినటువంటిది ఏమైంది, మీరు కూడా తోడుగా ఉండే కాంగ్రెస్ కూడా ఉండే, ఈ రోజు ఏమైంది, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇవ్వండి. మీరు వద్దంటున్నామా రైతుల గురించి కేంద్రం ఎంత సహాయం చేస్తే బీజేపీ వారిని మేము అంత అభినందిస్తాం. ఎన్ని లక్షల కోట్లు ఇస్తారో ఇవ్వండి, మా రైతులను కాపాడండి అని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మోడీ గారు ఆంధ్రలో ఇచ్చినట్టు మట్టి నీళ్లు కాదు, ఇక్కడ మంచి ఏదన్నా యూపీలో ఇచ్చినట్టు మాకు కూడా ఏమన్నా రైతులకు ఇస్తే సంతోషిస్తామండి. మేము ఇచ్చేదాంతోనే మీ ప్రభుత్వం నడుస్తున్నది బ్రదర్, మేము ఇచ్చేదాంతోనే మీ ప్రభుత్వం నడుస్తున్నది. నేను చెప్పలేదు ఇస్తున్నారండి, ఎవరు ఈటీవీకి ఇవ్వండి, టీవీ9 ఇవ్వండి, ఇంకో దానికి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు జేబులోకి వెళ్ళిస్తున్నారా, వాళ్ళు జేబులోకి వెళ్ళిస్తున్నారా అంటున్నా. ప్రభుత్వం పాలసీలు తోడుకున్న వారి తోడుగా మీకు హెల్ప్ చేసే వారికే మీరు ఇప్పుడు అంబానీ చెప్పుకుంటా పోతే మీరు అందరినీ అంటే పార్టీ బేస్ లో పరిపాలిస్తాం అనేది మీరు చెప్పగానే చెప్తున్నారు, అట్నే చేయండి. సరే సార్, ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విశ్వామిత్రుడు, ఇదొక శ్రీశంకు స్వర్గం. అవసరం తీరదు, ఆశ చావదు. ప్రతి ఫేజ్లో ఒక ఆశ కలిగించడం, ఇది మర్చిపోయే దీన్ని అడిగేలోపు ఇంకో దానికి వాగ్దానానికి వెళ్ళడం. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఆఫ్ కేసీఆర్. అండ్ మనం చూస్తూనే ఉన్నాం ప్రతి జంక్షన్లో అది ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇదంతా కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు ఇంకొక 2 నెలలు పోతే, ఒక నెల రోజులు పోతే 3 సంవత్సరాలు అయిపోయింది. ఇది ప్రజలు ప్రశ్నించేటువంటి సమయం ఇది సాధారణంగా. ఎందుకంటే ఫస్ట్ కొత్త ప్రభుత్వము, కొత్తగా ఎవరికి వచ్చినా కూడా కొత్త ప్రభుత్వం ఫస్ట్ ఇయర్లో ఎవరు ప్రతిపక్షాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ సాధారణ పౌరులు కానీ అరే మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అనేటువంటి ఒక కన్సిడరేషన్ ఉంటుంది. ఆ కన్సిడరేషన్ టైం అయిపోయింది. ఇవాళ ద క్వశ్చనింగ్ టైం వచ్చింది. ఆ క్వశ్చనింగ్ టైంను ఎట్లా ఓవర్కమ్ కావాలా, దాన్ని ఎట్లా మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి వాగ్దానాల పరంపర. నేను అందుకే చెప్పిన విశ్వామిత్రుడు ఆయన త్రిశంకు స్వర్గాన్ని క్రియేట్ చేసిండు. నేను ఎప్పుడు స్వర్గానికి పోతానంటే స్వర్గమే రాని అంటున్నాడు, కానీ ఆ స్వర్గం రాదు. సరే పోనీ ఆశ చచ్చిపోతుందా,
తిరుగుబాటు చేస్తారా అంటే చావదు. ఎందుకంటే ఇంకొక కొత్త వాగ్దానం వస్తుంటుంది, అది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రకమైనటువంటి పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది. దీని నుంచి ఎలక్షను ఆయన చెప్పేసినాడు కదా, వెంగారు చెప్పినట్టుగా 19లో ఏమో విశ్వామిత్రుడు అంటున్నారు, త్రిశంకు స్వర్గం సృష్టించారు, అది ఇది అంటున్నారు. మిమ్మల్ని ఏమో సెకండ్ అనే నిన్న వ్యాఖ్యానించారు. ఓకే, అదే అన్నిటికీ అడ్డుకుంటున్నారు, ప్రాజెక్టులు మంచిది అంటారు, ప్రాజెక్టులను అడ్డుకుంటారు, గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్లు వేస్తారు, కోర్టుకు వెళ్ళి కేసులు పెడతారు. ఇది నిన్న మాట్లాడినటువంటి మాట. ఏ శిఖండి కారణంగా ఇలా తెలంగాణ వచ్చిందో, ఏ శిఖండి కారణంగా ఆయన పోయి ముఖ్యమంత్రి అయిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాట్లాడే ముందు మన స్థాయిని కూడా గుర్తు చేసుకోవాలి. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఎట్లయినా మాట్లాడినా అని అన్నావు, కానీ ఇప్పుడు ఉద్యమ నేతవు కాదు, నువ్వు ఉద్యమ పార్టీ కూడా కాదు, నువ్వే చెప్పినావు. మేమే చేసినాం. కాంగ్రెస్ పార్టీ దయాదక్షిణాల కారణంగానే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన కాగలడు. లేకపోతే తెలంగాణ లేకపోతే కేసీఆర్ లేడు, ముఖ్యమంత్రి లేదు, నీ మంత్రివర్గం లేదు, నీ పార్టీ లేదు. ప్రాణాలు తీయించడంలో మన ప్రాణాలేం పోలే. ప్రొవకేటివ్ మెజర్ అన్నారు. నేను మాట్లాడియండి తెలంగాణలో మీరున్నారో లేరో తెలంగాణ ఉద్యమంలో మీరున్నారో లేరో, కానీ కత్తి వెంకట స్వామి ఉన్నాడు, కేసీఆర్ ఎక్కడెక్కడ ఉన్నాడు, కేసీఆర్ ఎక్కడెక్కడ ఉన్నా ఆయన పడుకున్న రోజు కూడా ఆయన కేసీఆర్ గారు ఆలోచించిన రోజు కూడా కేసీఆర్ హలో సార్ శ్రీనివాస్ గారు తెలంగాణ సాధన కోసం ఎవరేం చేసుకుంటారు, అది తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తున్నారు చెప్పండి. తెలంగాణ ప్రజల కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు చెప్పండి. ఆ రోజు ఏం చేస్తాము, ఎవరు సాధించారు, పక్కన పెట్టి త్యాగాలు ఉన్నాయి. నేను ఇవ్వనంట, మేము ఒప్పుకుంటా. 69 త్యాగాలు ఉన్నాయి, 9 త్యాగాలు ఉన్నాయి. త్యాగాన్ని నేను తప్పు పడతలేను, తక్కువ అంచనా వేయలేదు. 69 త్యాగం బేస్ లోనే 2009 జరిగింది. అనేక మంది ప్రాణాలు పోయినాయి, కాదని అంటలేం. ఆ రోజు నేనే ఇక్కడున్న అందరి పోరాట ఫలితమే తెలంగాణ. నేను, మీరు, వాళ్ళు, వీళ్ళు, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవి కాదు. రైట్, ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం ఎవరు ఏం చేస్తారు అది మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి అందరి త్యాగాలతో వచ్చినటువంటిది. నేను కూడా ప్రజాపక్షంగా ఉద్యమంలో పనిచేయని వాళ్ళే ఇలా ప్రభుత్వాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఉద్యమంలో పనిచేయని వాళ్ళు ఉద్యమ ద్రోహులే ఇవాళ ప్రభుత్వంలో ఉండి ఇలా ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు మిగతా వాళ్ళు ఉద్యమంలో పోరాడి ప్రాణాలు అర్పించిన బయట ఉన్నారు. ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏవో అవాకులు చెవాకులు శ్రీహరి గారు మాట్లాడినరు, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. పెద్ద ఉద్యమకారుడు. ఇప్పుడు శ్రీహరి గారు ఎక్కడుండిరో ఏడ ఉండిరో ఎక్కడి నుంచి వచ్చిండ్రో వారికే తెలియదు, శ్రీహరి గారికి కేసీఆర్ గారికే తెలుసు. సో నేను ఆ లోతులకు వెళ్ళటంలే. అవకాశాలు వచ్చినాయి, రాజకీయ పక్షాలు జంపింగ్లు ఉంటాయి, జంప్ జిలానీలు ఉంటారు, దాంతో నడుస్తున్నది. ఇవాళ తెలంగాణకు అడ్డుపడ్డ వాళ్ళనే ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణకు కోసం సాధన కోసం తీసుకుపోతాం. మాకేం అభ్యంతరం లేదు. నేనేమన్నంటే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డుపడుతుంది అనేటువంటి దుష్ప్రచారం అంటున్నాను. ఎందుకంటే మేమే డిజైన్ చేసినటువంటివి, మేమే అప్రూవల్ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మళ్ళీ రీడిజైన్ లో చాలా వెళ్ళిపోయాయి కదా. రీడిజైన్ పేరుతోటి మీరు అంచనాలు పెంచి అది అవినీతి అంటున్నాం మేము. అది కాకపోతే శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదలైనటువంటి నివేదికల ప్రకారమే 99%, 98%, 85% పూర్తయినటువంటి ప్రాజెక్టుల రిపోర్టు మీరే మీ ప్రభుత్వం నుంచే ఇచ్చినారు. వాటిని మీరు పూర్తి చేస్తున్నారు. సంతోషం, మాకు సంతోషం. ఎందుకంటే ఎవరు ప్రారంభం చేసినా ప్రజలకు నీరు అందాలి. అది అందించుకునేటువంటి అవకాశం మీకు వచ్చింది, రిబ్బన్ కట్ చేసే అవకాశం మీకు వచ్చింది. మీరు అదృష్టవంతులు. మిమ్మల్ని దానికి అభ్యంతరం లేదు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఏ ప్రాజెక్టు విషయంలో అయినా కూడా, ఈ దేశంలో కట్టిన ఏ ప్రాజెక్టు విషయంలో అయినా కూడా అభ్యంతరాలు లేకుండా ముందుకు పోలేదు. బాక్రనంగల్ నుంచి పొదుకొని నాగార్జున సాగర్ వరకు శ్రీరామ్ సాగర్. దాన్ని అధిగమించడానికి
ఎంత చిత్తశుద్ధితోటి ఆ ప్రభుత్వాలు ఎవరైతే డిజైన్ ఇచ్చిండ్రో ఆ ప్రభుత్వాలు చేస్తున్నాయి అనేటువంటిదే ప్రశ్న. దీంట్లో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మేము అడిగింది, మేము అడ్డుపల్లే, కాంగ్రెస్ పార్టీ సృష్టించి ఆలస్యం చేయడం వల్ల చేసినటువంటి వ్యాఖ్య అదే చెప్తున్నా. భక్త రామదాసుని 10.5 నెలల్లో పూర్తి చేసాము, దాంతో భయం వచ్చింది. ఈ రోజు భయం వచ్చి నేను అదే చెప్తున్నా. భక్త రామదాస్ ప్రాజెక్టు పేరు మార్చినారు, దానికి సంబంధించినటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టే దాన్ని కంప్లీట్ చేసినారు. నేనేమంటున్నా, నేను సంతోషపడుతున్నా, ఒక తెలంగాణ బిడ్డగా సంతోషపడుతున్నా. నువ్వు ప్రయత్నం చేసినావు, అది స్టేజ్ 2 కింది బాపద్ది. అదే కలవకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, ఇవన్నీ కూడా మేము 98% ఎలక్షన్ కారణంగా ఇదే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాల ప్రాజెక్టుకి సంబంధించి ఏది మన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మేము పోయి ప్రాజెక్టు ఓపెనింగ్ చేస్తామనంటే మా ఎంపీ గారే తెలంగాణ ఉద్యమ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు నువ్వు వస్తే మీ హెలికాప్టర్ బేల్ చేస్తామనేటువంటి దారుణం, అంటే ఒక తీవ్రమైనటువంటి మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆపిన పరిస్థితి. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఏ దానికి కూడా అవి రెడీ అయినా కూడా ఉద్యమ సమయం వేరు, ఇప్పుడు పరిస్థితి కాబట్టి మేము చేసిన ప్రాజెక్ట్సే మేము అడ్డుపడతలే. నేనేమంటున్నంటే ఇప్పుడు మేము వేసినటువంటి మా తరఫున దామోదర్ రాజనరసింహన్న గారు ఇలా కోర్టులో కేసు వేసినాం. మేము 2013 చట్టం ప్రకారం మేము వాళ్లకు పరిహారం చెల్లించమంటున్నాం, కానీ మల్లాన సాగర్ కట్టొద్దనిలే, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ కట్టొద్దనిలే, దాన్ని ఆపేయమని లేదు, లేకపోతే దాన్ని ఆపమని మేము ఏది కేంద్ర ప్రభుత్వానికి జలవనరులకు ఏమన్నా మేము అప్పీల్ చేయలే. మేము ఆపింది ఎక్కడ? నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ముఖ్యమంత్రిగా ఉండి అబద్ధం ఎందుకు ఆడుతున్నావు? మేము అడుగుతున్నది వేరు, మీరు ఆపుతున్నాని ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నది వేరు. సో దాన్ని క్లారిటీ ఉండాలి. ఇక్కడ నేను ప్రజలకు కానీ మీడియా ద్వారా నేను విన్నపం చేస్తున్నది ఏంటంటే, మేము ఆపడం లేదు, అక్కడ నిర్వాసితులైన వాళ్లకు కట్టించాల్సినటువంటి పరిహారము 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా దానికి ఎన్ని గింగిర్లు కొడుతున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎన్ని జీవోలు తెచ్చింది. మేము అది కాకుండా మేము ఇవ్వమంటున్నాం. మేము సవరణ చట్టం తీసుకొచ్చారు కదా, మళ్ళీ దానికి సవరణ కూడా తిరిగి వచ్చింది. సవరణ చేయమని కూడా వచ్చింది, అది కూడా చూడాలి. మళ్ళొక సవరణ, మళ్ళీ 30వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోంది అనే మాట ప్రతి సందర్భంలోనూ మనకు గవర్నర్ గారు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో వినిపిస్తున్న ఏంటిది? ఒక నిమిషం శ్రీనివాస్ గారు, మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించిన అభివృద్ధి కూడా గత ప్రభుత్వాలలో, అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మైనర్ ఇరిగేషన్ కింద ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బులలో హరీష్ ఎంత తీసుకున్నాడో, లేకపోతే ఈటల రాజేందర్ గారు ఎంత తీసుకున్నారో మైనర్ ఇరిగేషన్ చెరువుల పరపత్తులో, అది కూడా మీరు బయటికి తీస్తే బాగుంటది. అది కూడా వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇందాక చెప్పాను, ప్రాజెక్టులు అడ్డుకోవటం ఉన్న దానిలో ఇప్పుడు ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ఉంది, లేదు పైపులు వేసేసారు, నీళ్ళు ఎప్పుడు వస్తే ఒక మన సిద్దిపేట పోయే రూట్లో తప్పితే ఇంకెక్కడ ఏం కనపట్ల. వాస్తవంగా చెప్తున్నా. మొదటిది. రెండోది, ప్రాజెక్టులకు సంబంధించి ట్రిబ్యునల్ దేనికి ఉన్నది మనం అర్థం చేసుకోవాలంటే ప్రజలు తప్పుదో పట్టించే రీతిలో చెప్పకల్లా. కోర్టుకి వెళ్ళారన్నా, ట్రిబ్యునల్కి వెళ్ళారన్నా, అక్కడ అన్యాయం జరుగుతుంది. ట్రిబ్యునల్కి వెళ్ళకపోతే అంటే పర్మిషన్లు రాకుండా గతంలో జరిగినట్టు కాలువలతో వేసేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసేసి వదిలేస్తే రేపు పొద్దున ఎవరి బాధ్యులు? జనం డబ్బు, జనం డబ్బు. మీకు అనుమతులు రాకుండా మీరు మీకు ప్రభుత్వంకి సత్తా ఉంటే మీరు బీజేపీతో మంచి దోస్తీలో ఉన్నారు, చక్కగా కేంద్రం నుంచి టకటకటక పర్మిషన్లు తెచ్చుకోండి, పర్మిషన్లు తెచ్చుకొని పనులు మొదలు పెట్టండి, వేగంగా చేయండి. అప్పుడు ట్రిబ్యునల్ అబ్జెక్షన్ పెట్టదు, కోర్టు అబ్జెక్షన్ పెట్టదు. కోర్టులో ఏమన్నా ప్రాజెక్ట్ వద్దని కూర్చుంది ఏంటి కోర్టు? నాకు అర్థం కాల. కోర్టులో నిర్వాసితులకు న్యాయం చేయమంటున్నారు, పద్ధతి ప్రకారం కట్టుకుంటున్నారు, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చూడమంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, అదే అంతే. ఒకవేళ నేను యాజ్ అన్ అడ్వకేట్ ఐ నో వెరీ వెల్ if it is not a feasible and that is not admitted by the court itself. ఇది మొదటిది. రెండోది, నిర్వాసితులకు సంబంధించి అసలు 2013 చట్టం దేశంలో ఒక పెద్ద మైల్ స్టోన్ గా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా, కాంగ్రెస్ హయాంలో వచ్చింది, బీజేపీ ఆ రోజు మద్దతు ఇచ్చింది. చాలా గందరగోళం జరిగిన తర్వాత సరే బెస్ట్ ఒక చట్టం రావాలి, ఎక్కడ కూడా నిర్వాసితులకు న్యాయం జరగకుండా అసలు ఏది చేయటం మంచిది కాదు, అది అసలు అభివృద్ధి నమూనానే కాదని చెప్పి ఒక బలమైన చట్టం దేశం మొత్తంలో జరిగితే దానికైనా గొప్ప చట్టం అని చెప్పి ప్రగల్భాలు పలికారు.
ఇవాళ ఏమైంది, అక్కడ లా కమిషన్కి పోతే వాళ్ళు తిప్పికొట్టారు. మళ్ళీ దానికోసమే 30 అంటే మనం ఇప్పుడు ఒక చట్టం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు అమలు చేయవు? నువ్వు అమలు చేయడం ఇబ్బంది ఏంటి? ప్రాజెక్టులు ఇవన్నీ మీరు చేయలేక తెలంగాణనే కదా దాదాపు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు కొత్తగా మళ్ళీ అంటే సవరణ చేసుకుని వాళ్ళ రాష్ట్రానికి అనుగుణంగా చట్టాలు తెచ్చుకొని అమలు చేస్తున్నటువంటి సవరణకు ఆ చట్టమే అవకాశం ఇచ్చింది. దాంట్లో ఎక్కడ సవరణ చేయాలనేటువంటిది 2013 భూసేకరణ చట్టం కంటే ఇది మెరుగ్గా ఉంటేనే సార్ నేను కేసీఆర్ గారికి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు 3 సవరణలతో తిరిగి వచ్చింది. 3 సవరణలు సార్ R&Rలో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ఫెసిలిటీస్ అండ్ ది వాళ్ళని ఆదుకోవడానికి అక్కడ సవరణ చేసుకొని నువ్వు ఇచ్చేటువంటి బెనిఫిట్ ఎక్కువ చేసుకోవడానికి అదే చట్టమే ఇచ్చింది. దాన్ని చేయకుండా వ్యవహారం చూస్తుంటే ఎన్నికల సభలాగా ఒకటి ముందస్తు ఏమన్నా కనిపిస్తోంది అనేది ఒకటైతే, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీపడి నిన్న వరాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ దీంట్లో బాగా వెనకబడిందా అనిపిస్తోంది. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే పాస్ పుస్తకాలన్నీ ఇళ్ళకి చేస్తామన్నారు. లక్షలాది ఉద్యోగాలు 3000 రూపాయలు వృత్తి, ఇందిరమ్మ ఇళ్ళ పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం. 3000 మంది రైతులు ట్రాక్ రికార్డ్ ఉన్నది. లాస్ట్ టైం మేము నోటీస్ ఇచ్చినాం, మాకు ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి మేము కాన్ఫిడెంట్ చెప్తున్నాం. నేను ఇంతకుముందే చెప్తున్నాను, అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏవైనా కూడా రుణమాఫీని మేము వ్యతిరేకించడం లేదు. రెండోది రైతులకు ఇచ్చే 4000ను వ్యతిరేకించడం లేదు. కానీ రైతులు సంస్థాగతంగా ఎట్లా బలపడతారు, ఎట్లా పెట్టుబడులు తగ్గుతాయి, ఎట్లా పండించిన పంటకు మార్కెట్లో రేట్ వస్తుంది, రైతు సమాఖ్య ఇప్పుడు ఆల్రెడీ సొసైటీలు ఉన్నాయి. ఆల్రెడీ సొసైటీలకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది, అవే ఇవ్వడం లేదు. ఈ సొసైటీలన్నీ ఉండగా దీనికి ఎన్నికలు జరగగా మల్లోడి పెట్టి అంటే ఏంది, మీరు రేపు ఎన్నికలలో మీ రైతులతో సొసైటీ చేసుకొని రైతులందరినీ దానికి తీసుకొచ్చి మళ్ళీ ఎన్నికలలో మీరు ఓట్లు వేసుకునేందుకు ఇది ఒక పన్నాగం. మళ్ళీ సొసైటీలు ఉన్న సొసైటీలు వాటి చక్కగా నడిపియండి. ఆల్రెడీ సొసైటీ ప్రైవేట్ సొసైటీలు ఉన్నాయి, కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి, కింద నుంచి మీ దాకా. వాటి గురించి పట్టించుకోకుండా మళ్ళీ కొత్త సొసైటీలు ఏంది, ఈ కొత్త సొసైటీలనే ఎన్నికల సొసైటీలు. అందులో మీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ట్రాక్టర్లు అట్నే ఇచ్చింది కదా, మళ్ళీ అందులో పెట్టుకొని వాళ్ళందరినీ పెట్టుకొని బిడ్డ నువ్వు చెప్తేనే 4000 ఇస్తాం, లేకపోతే నువ్వు చెప్తేనే ఎరువులు ఇస్తాం, లేకపోతే నువ్వు చెప్తేనే విత్తనాలు ఇస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసేందుకు, ఎన్నికలలో ఓటు వేయించుకుంటున్నందుకు ఇదో పన్నాగా మళ్ళీ. కాబట్టి రైతులకు స్వేచ్ఛనివ్వకుండా రైతులను బిచ్చగాల చేయకండి, మీరు ఇచ్చేటి ఇవ్వండి తప్పులేదు. కానీ మేమేమంటామంటే రైతులు కనీసం వాళ్ళకు సంస్థాగత రేపు మార్కెట్లో రేట్ వచ్చేటట్టు చేయండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చేయండి, తర్వాత వాళ్ళ సంస్థాగతంగా బలోపేతమయ్యేటట్టు చేయండి, విత్తనాలు తయారు చేసేటట్టు చేయండి, చిన్న చిన్న రైతుల పనిముట్లు అందియండి. ఒక ట్రాక్టర్ ఊరికి అందించి మొత్తం చేసిన రైతుల కంటే ఎట్లా ఇవాళ ట్రాక్టర్లు కేంద్రం ఇస్తున్నది అవి కూడా. కాబట్టి అవి చేయండి. రైతులను రెచ్చగొడుతున్నారు. ఇంకోటి కేసీఆర్ ఒక మాట అన్నాడు నిన్న, రైతులను రెచ్చగొడుతూ ఏమన్నా అంటే మీరు మద్దతు ధర పోరాడితే నేను అన్నాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీకు మద్దతు ధర తక్కువైతే నువ్వు బోనస్ కలిపి రైతులకు ఇవ్వాలి. కానీ రైతులను కేంద్రం మీద రెచ్చగొట్టే రకంగా నిన్న మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కరెక్ట్ కాదు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఎన్నికల మేనిఫెస్టోలో నేను 2 లక్షలు ఇస్తా అంటున్నాను. అయితే ఇవన్నీ ఇవ్వంగా ఎవరు అర్థాన్నారండి రైతులకు, కానీ దానితోని బాగుపడతారు అనుకుంటా మాత్రం మేము కూడా కేసీఆర్ చేసే ఎక్సర్సైజులు ముందస్తు ఎన్నికలనే రేపు అమిత్ షా ప్రోగ్రామ్ పెట్టినాం. మేము సవాల్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో అధికారులకు వస్తామని చెప్తున్నాం. మా ప్రామిసెస్ మేము చేస్తున్నాం. ప్రజలకు మేము మిగతా రాష్ట్రాలు ఎట్లా చేసే అధికారంలోకి వస్తున్నామో, ఎట్లా మా ప్రభుత్వ పరిపాలన ఉన్నాయో ఇక్కడ కూడా మేము ప్రజలకు మేమే ప్రత్యామ్నాయమని మేము నిన్న కూడా మేము సంగారెడ్డిలో అధికారంలోకి వస్తామంటున్నారు. చెవులు కోసుకుంటామని కొంతమంది, గడ్డాలు పెంచుతామని కొంతమంది మాట్లాడే ధైర్యం లేదండి. 2019 ఎన్నికల్లో ఎవరు చెవులు కోసుకుంటారు, గడ్డాలు ఇస్తున్నాం నిధులు, మా మీద ఏం మాట్లాడతారు, మేము ఇచ్చిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ఇంకా మా మీద కేసీఆర్ ఏం మాట్లాడతారు, మా నిధులతో ప్రభుత్వం నడిపి మమ్మల్ని మాట్లాడతారా? ఈ వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, దాన్ని మాట్లాడదాం ఒకసారి. మాట్లాడుకుంటే ఈ రోజు ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల విషయంలో ముఖ్యంగా ఎంతోమంది కరెంట్ షాక్స్తో చచ్చిపోయినటువంటి, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియని రోజులు, ఎన్నో జనరేటర్స్ కాలిపోయి, ఎన్నో మోటార్లు కాలిపోయి ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఆ విధంగా కరెంటుకి ఒక పరిష్కారం తీసుకొచ్చారు. అదేవిధంగా సాగునీరు విషయంలో ఈరోజు పరిష్కారం తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా రుణమాఫీ విషయంలో 17 లక్షల రూపాయలు మాఫీ చేశారు. ఈరోజు విత్తనాల గురించి, ఎరువుల గురించి లాఠీలు తిని, పోలీస్ స్టేషన్లో పోలీసులు దెబ్బలు తిని, ఈరోజు రోడ్డు పైన చెప్రాసీలాగా నిలబడేటువంటి రైతులను
ఈరోజు ఆదుకునే పద్ధతిలో ఎరువులు ఉచితంగా ఇస్తాను 4,000 రూపాయలు ఇస్తా తప్ప ఇవన్నీ మెల్లమెల్లగా చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు కేంద్రం ఉందండి, నేను అప్పీల్ చేస్తున్నాను బీజేపీ సోదరులను, మీరు అధికారం రావండి, మేము ఉద్దానం లేదు, ప్రజలు మెచ్చుకుంటే బీజేపీ మంచిది అనుకుంటే రాండి, మాకే అభ్యంతరం లేదు. కానీ శ్రీనివాస్ గారు నేను ఇదొక్కటే చెప్తున్నా, మీకు అంత ప్రేమ ఉంటే రైతుల మీద కేంద్రం నుంచి డబ్బులు తీసుకురండి. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మా రాష్ట్రానికి, కొత్త రాష్ట్రం తెలుగుదేశం రాష్ట్రానికి మీరు ఏం చేస్తారో చెప్పండి. పక్క రాష్ట్రంలో ఎంత మోసం చేస్తున్నారో మనం తెలుస్తుంది మిత్రులుగా ఉండి. ఇక్కడ మేము మీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుంటే కూడా ఏ విధంగా అధికారంలో వస్తారండి? మీరు చేసిన వాగ్దానాలు ఇంతవరకు నెరవేర్చలేదు దేశం మొత్తంలో. మీరు ఉద్యోగాల గురించి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. శ్రీనివాస్ గారు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఏ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు ఫెడరల్ స్ట్రక్చర్ తెలియదు, ఫెడరల్ స్ట్రక్చర్ తెలియదు. ఏ కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా కూడా రాష్ట్రాలకే నిధులు ఇస్తారు. ఒక్క నిమిషం, ఎవరు కేంద్రంలో ఉన్నా రాష్ట్రాలకే నిధులు ఇస్తారు, రాష్ట్రాలే ఇంప్లిమెంట్ చేస్తాయి. కేంద్రం ఇస్తే రాష్ట్రం కేంద్రం ఏంటిది ఏమిచ్చారు మీకు అవగాహన లేదు, రాజకీయ అవగాహన. ఎన్నికల గురించి శ్రీనివాస్ గారు మీరు అడిగిన దానికి జవాబు చెప్తున్నా. హలో బ్రదర్, మీరు లొల్లి పెట్టడం కాదు, చెప్తున్నా. నా జవాబు వినండి ముందు, నా జవాబు ఈ రోజు రైతులకు తేడా జవాబు చెప్తున్నా. ఆ రైతులు పండించేది అదే, జవాబు చెప్తున్నా. ఉత్తరప్రదేశ్ వినరా మీరు చెప్పేది? మొదట అన్నారు చెప్పింది కరెక్ట్, చెప్పింది కరెక్ట్, కానీ ఇప్పుడు పరిస్థితి వేరే. అదే చెప్తున్నా. ఉత్తరప్రదేశ్ చెప్పని చేస్తున్నారు. చూడండి, ఉత్తరప్రదేశ్ లో 36,000 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ లో ఒకటేసారి అక్కడ ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి అక్కడ మేము ఫండ్స్ ఎట్లా మొబిలైజేషన్ చేస్తానంటే బాండ్స్ రిలీజ్ చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిండు. కేటీఆర్ గారు మెచ్చుకొని వచ్చిండు, అదే బాండ్స్ ఇక్కడ రిలీజ్ చేస్తామని. ఏం మాట్లాడుతున్నావు ఉత్తరప్రదేశ్ గురించి? నువ్వు ఆదర్శంగా తీసుకున్నాడు నీ కేటీఆర్, నువ్వు దాని గురించి నీకు రాజకీయ అవగాహన లేదంటున్నా. మినిమం బేసిక్ అవగాహన లేదు రైతుల గురించి. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఉత్తరప్రదేశ్ ప్రధానమంత్రి మాఫీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది, బాండ్స్ రిలీజ్ చేసింది. నాలుగు దశలు ఇవ్వాలి, ఒకటే దశలు ఇచ్చిన. ఎన్నికల్లో పోటీలో పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోతున్నారు. ఒకటే దశలు ఇచ్చిన మాట్లాడండి. ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడతారు. ఉత్తరప్రదేశ్ లో ఇలా లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నది. అధికారులు ఉత్తరప్రదేశ్ లో టైం అధికారులు ఆఫీస్కి వస్తాను. నీ తెలంగాణ అధికారులు ఆఫీస్కి వస్తాను రా, తెలంగాణ అధికారులు ఆఫీస్కి వస్తుంటా. ఇలా ఉత్తరప్రదేశ్ లో టైం ఆఫీసర్లు వస్తున్నారు, అవినీతిని కంట్రోల్ చేస్తున్నారు. అధికారం గురించి అక్కడ ఇచ్చారు, అధికారం గురించి అధికారం గురించి మీరు దేనికి ఇచ్చారు? అధికారం కాకపోతే ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. రుణమాఫీ మా పాలసీ కాదని రుణమాఫీ మా విధానం కాదు, రైతుని మంచి విధానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించి ఎన్నికలు అయిపోయాక ఒక్కసారి ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మీరు రుణమాఫీ మీరు ప్రామిస్ చేసిన మీ పార్టీగా మీరు రుణమాఫీ చేసుకోవాలి, మేము మా ఎన్నికలలో ఆ హామీ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పింది తప్ప అది మా దానికి వ్యతిరేకమని పార్లమెంట్ లో వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, తర్వాత కాదన్నారు. పార్లమెంట్ సాక్షి ఫస్ట్ అయితే చెప్పారులేండి, ఫస్ట్ చెప్పారు కేంద్రమే భరిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికి కూడా హామీ ఇచ్చింది ప్రధానిగా. ఆయన రాష్ట్రంలో పార్టీ గారు ఇచ్చారు, కానీ ఆయన్ని ప్రధానిగానే చూస్తారు కదా ఈ దేశానికి. పార్టీ కరెక్ట్, మీరు చెప్తున్నారు కరెక్ట్. పార్టీ పక్షాన మాట్లాడిండు, పార్టీ పక్షాన ప్రభుత్వ విషయాలు మాట్లాడిండు. ప్రధానమంత్రి గారు కూడా అక్కడ ఎన్నికల ప్రచారాన్ని పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన ఓటేయడానికి అందుకు పోయిండు. సార్ ఇప్పుడు
కాంగ్రెస్ పదే పదే కాంగ్రెస్ అడ్డుపడుతుంది, లేకపోతే కాంగ్రెస్ పని చేయనివ్వటం లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం ఇలా నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం కాబట్టి ఆ భయం ఉంది లోపల. భయంతో పదే పదే ఇప్పుడు సందర్భరహితంగా నువ్వు పెట్టుకున్నదేమో అభివృద్ధి నివేదన కోసం పెట్టుకున్నావు. ఆ అభివృద్ధి గురించి ప్రజలకు పాజిటివ్గా చెప్పుకుంటే సరిపోయేది. కానీ ఎక్కడ ప్రతి చోట కూడా అది శ్రీహరి గారి నోట కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారి నోట కావచ్చు, ఎక్కడ ఎంత అంటే అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్గా ఉపయోగించి ఇష్టమైనట్టు మాట్లాడము, ఇది ఆయనకు ఊతపదం అయిపోయింది. ఆయనే సన్నాసులని దద్దమ్మలని, ఇప్పుడు ఏ దద్దమ్మలను తీసుకొని ప్రభుత్వంలో ఇక్కడున్న దద్దమ్మలనే తీసుకొని నడుపుకుంటున్నావు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళని కూడా దద్దమ్మలు అన్నావు కదా, వీళ్ళని కూడా సన్నాసులు అన్నావు కదా. శ్రీహరి ననలేదా నేను సాక్ష్యం పక్క నుండి కేసీఆర్ గారి పక్కన ఒక నిమిషం నన్ను మాట్లాడియండి శ్రీనివాస్ గారు చెప్పండి, మీకు అవకాశం ఇస్తాను. మీరు చెప్తున్నారు ఎందుకన్నారంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ₹1 ఏం చేసుకుంటారు చేసుకోండి అంటే దద్దమ్మల్లాగా అసెంబ్లీలో కూర్చున్నారా కేంద్ర మంత్రిగా అయ్యా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఆయన సహచరులు రాష్ట్ర మంత్రులుగా ఉండి పోతిరెడ్డిపాడు కాడికి నీళ్ళు తీసుకుపోకుండా కూడా మాట్లాడుకున్న రోజు దద్దమ్మలు అవుతారా సన్నాసులు అవుతారా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఆ రోజు మాట్లాడలే. ఆ రోజు అన్న చచ్చిపోయినటువంటి జనార్దన్ రెడ్డి గారు శశిధర్ రెడ్డి గారు ఆ రోజు గట్టిగా మాట్లాడిన పార్టీలో ఉండి కూడా. సో వీళ్ళు మాట్లాడలే. మరి ఇప్పుడు సందర్భం ఏదో మీరు ఒకసారి అయితే నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి హోదాను కాపాడండి దయచేసి. ఆ చైర్ యొక్క హోదాను కాపాడండి. మీరు విమర్శ చేయొచ్చు, మేము విమర్శ చేస్తున్నాం, మీరు విమర్శ చేయొచ్చు. అది సద్విమర్శన దుర్వేషణ దాన్ని భాష కొద్దిగా ఇప్పటికైనా సరి చేసుకుంటే మంచిది. ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు, అది సమంజసం కాదు. రెండోది మేము ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఒకవేళ ఓకే ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఒక లీడర్ గా ఏ లీడర్ అయినా కూడా ఒక కెప్టెన్ గా తప్పనిసరిగా నేను గెలుస్తా అని నేను ముందుకు నడుస్తా రండి అంటేనే నాకున్నటువంటి క్యాడర్ కానీ సైనికు కానీ ముందు నడుస్తారు. కాబట్టి ఆ కాన్ఫిడెంట్ ప్రతి పార్టీకి ఉంటుంది. అది బీజేపీకి ఉంటుంది, లేకపోతే టీఆర్ఎస్ కు ఉంటుంది, కాంగ్రెస్ కు ఉంటుంది. ప్రజలు అల్టిమేట్ ఈజ్ ఆల్మైటీ లాగా ప్రజలు అల్టిమేట్ గా తీర్పునిస్తారు. 19 కోసమో లేకపోతే ముందస్తు కోసమో వాళ్ళ ప్రిపరేషన్ ఉంటే మేము ఎవర్ గ్రీన్, మేము ఎప్పుడు కూడా మేము రెడీగానే ఉన్నాం. ప్రత్యామ్నాయం మేమే అనుకుంటున్నాం. మాకు బేసిక్ ఓటు ఉన్నది. బీజేపీ కన్నా బేసిక్ ఓటు లేదు కానీ మాకు బేసిక్ ఓటు ఉన్నది రాష్ట్రంలో. కాబట్టి తప్పనిసరిగా మేము ఫోర్ ఫ్రంట్ లో ఉంటామనే విశ్వాసం ఉంటుంది. దానికి ముందుకెళ్తాం. ఎలక్షన్ ఒకవేళ ఆయనకు నిజంగానే ఆయనకు ఆతృత ఉంటే దమ్ముంటే ముందస్తు డిక్లేర్ చేయమని మేము కూడా సర్వే చేసుకున్నాం అండి. మేము సర్వే చేసుకుంటే మా సర్వేలు ఏమొచ్చింది మొన్న అంటే కేసీఆర్ గారు సర్వే చేసుకుంటే బ్రహ్మాండంగా వాళ్ళకి వచ్చింది. 5 రాష్ట్రాలలో మేము మా సర్వే చేసుకుంటే మాకు 22% వచ్చిందండి. 22% ఎవరి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి సర్వేలే కదా మనం చూసాం కదా. మణిపూర్ లో ఎలా ఉంది, ఏమైంది అధికారంలోకి వచ్చిన పరిస్థితి. మణిపూర్లో అదే చెప్తున్నాను. అట్లా కాదు, పార్టీనే కొనేస్తుంది మొత్తం. ఒక పార్టీని కొన్నారు, మణిపూర్ ఏం కొన్నారు? మేము ఫిరాయింపులు ప్రోత్సహించలేదు. అరుణాచల్ ప్రదేశ్ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. ఒక్క నిమిషం ఎట్లా కోల్పోయింది? 32 సీట్లు వచ్చిన ఢిల్లీలో మేము అధికారం చేపట్టలే. ముఖ్యమంత్రి కూడా గోవాలో కొట్లాడుకుంటే మాకు వచ్చింది గవర్నమెంట్. ఫిరాయింపులు ప్రతి పార్టీకి ఒక నైజం అయిపోయింది. అది బేసికల్ గా ఈ రోజు వరకు ఒక ఫిరాయింపును కూడా బీజేపీ కేంద్రంలో కానీ ఏ రాష్ట్రంలో ప్రోత్సహించాలో ఒక ఎవిడెన్స్ చెప్పండి. ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఏం చేసినావు, అస్సాంలో ఏం చేసినావు? ఫిరాయింపులు అనేది ఈ రోజు కాదు, ఈ పార్టీది కాదు. ఈ పార్టీకి ఫిరాయింపులు వర్తించదో ఏ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిందని చెప్పడానికి ఏ పార్టీని పక్కన పెట్టాల్సిన పని లేదు. అన్ని పార్టీని ప్రోత్సహించారు. మా పార్టీతో అన్ని పార్టీలు కూడా మోరల్ రైట్ కోల్పోయినాయి ఫిరాయింపుల విషయంలో. కేసీఆర్ గారిని ఏంటంటే మెచ్చుకోవాల్సిన విషయం, మెచ్చుకున్నా ప్రజలు మెచ్చుకున్నాక నువ్వు నేనేంది మంచి లేదా ఎక్కడ అసలు 4,000 ఇస్తానండి వెల్కమ్ చేసిన మేము అది కూడా చెప్పినా. నేను దాంట్లో క్లారిఫికేషన్ చెప్పు. గతంలో కూడా సబ్సిడీ ఉంది, గతంలో కూడా ఉంది. నువ్వు ఎనాన్స్ చేసినావు,
గొర్రెల మీద మేము కూడా సబ్సిడీ ఇచ్చినాం, 50% ఇచ్చినాం, నువ్వు 75 ఇస్తున్నావు. ఎందుకు? ధనిక రాష్ట్రం పైసలు ఇస్తున్నాయి. మంచి చేయకుంటే ఏముండదు, మంచి చేసిన మేము ఎందుకు చెప్తాం? చేయాల్సిన ప్రజల పక్షాన ఈ రోజు ఎంబీసీ అని పెట్టి దానికి ఫండ్స్ చేయడమే కానీ బ్యాక్వర్డ్ క్లాస్లో ముఖ్యంగా ఈ యాదవుల గురించే కానీ వీళ్ళ గురించే కానీ ముదిరాజుల గురించే కానివ్వండి గొర్రెల పెంపకంలో 20,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా బలపడతారని చెప్పడం తప్ప ఈరోజు చేపల విషయంలో ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని బ్రేక్ చేయడం కోసము ఎంబీసీ అని ఓబీసీ అని రకరకాలుగా దాన్ని విచ్ఛిన్నం చేయడం పెద్ద బీసీ నంబర్ 1 బీసీ మునూరు కాపుస్ తెలంగాణలో అన్ని జిల్లాల్లో మునూరు కాపుస్ నంబర్ 1 ఉన్నారు. దాన్ని బ్రేక్ చేయడం కోసం మీకు భవనాలు కట్టిస్తే అభివృద్ధి కాదన్న, దయచేసి భవనాలు కట్టిస్తే నేను చూసాను. దయచేసి మీకన్నా నేను ఎక్కువ చూసాను. నేను 80లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాడిని కాంగ్రెస్ నుంచి. అది వదిలేసేయండి, నాకు తెలుసు కాంగ్రెస్ విషయంలో కాదండి. మీకు తెలుసో తెలీదో కాంగ్రెస్ రాష్ట్రాలు విభజన చేసిన తర్వాత నిజంగా చెప్పాలంటే మేము కూడా చాలా ప్రభుత్వాలు చూసామండి. ఇప్పుడు చేస్తున్నటువంటిది మేలైన ప్రభుత్వము ప్రజల గురించి చేస్తుంది. ఒకవేళ ఒకటే ముఖ్యమంత్రి ఈరోజు దేశంలో చెప్పారు, నేనేదైనా పని చేయకపోతే నన్ను ఓడించండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇతనే. వీఆర్ నాట్ ఫర్ ద పార్టీ. ఏదో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, సోషల్ మీడియా డెవలప్ అయింది, మీరు మాట్లాడకపోతే ఎట్లా? ఇప్పుడు దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు బీజేపీ కూడా అభినందిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రమే. ఈరోజు ఇతర పార్టీలు కూడా ఏమైనా అభినందిస్తున్నాయంటే వీళ్ళ జానరెడ్డి 5 రూపాయల భోజనం చేసి చాలా టేస్టీ ఉందని చెప్పాడు. వీళ్ళ జానరెడ్డి ఈ ప్రభుత్వం బాగా నడుస్తుందని చెప్పారు. వీళ్ళ కాంగ్రెస్ నాయకులే ఈ రోజు బాగుందని చెప్తున్నారు, వాళ్ళ బీజేపీ వాళ్ళే బాగుందని చెప్తున్నారు. వాళ్ళ వెంకయ్య నాయుడు గారు, వాళ్ళ మోడీ గారు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం బాగా అభివృద్ధిలో చెందుతుందని చెప్తున్నారు. ప్రజలంత అమాయకులు కాదు. తప్పకుండా ఒకవేళ కేసీఆర్ గారే తప్పు చేస్తే కేసీఆర్ గారు కూడా బుద్ధి చెప్తారు, అదేం లేదు. నేను అనేది అంటే కేసీఆర్ గారు కమిటీ అయితే ఈ రోజు ప్రజలు ప్రజలు చూసి తెలుసుకోవాలన్నారు కదా, అదే గ్రౌండ్ లో మేము అంతకంటే ఎక్కువ మందితో ప్రధానమంత్రిని తీసుకొచ్చి మీటింగ్ పెడతాం. అప్పుడు ప్రజలు చూసుకుంటారు. దేశ ప్రధాని కాదు, మీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీసుకొచ్చి దేశ ప్రధాని తీసుకొచ్చిన ఎన్నికల్లో గెలుపుకి అది ప్రాతిపదిక కాదండి. మాత్రం ఓట్లేస్తారు అనుకోండి. రాష్ట్రంలో సరే సభకు ఓట్లు పవర్ లోకి వచ్చేదాకా ఒకలాగా ఉంటదండి. పవర్ లో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. టీఆర్ఎస్ గతంలో హైదరాబాద్ లో పోటీ చేస్తే లోక్సత్తా కన్నా తక్కువ ఓట్లు వచ్చింది. నా మీదే పోటీ చేశారు వాళ్ళ పార్టీ నుంచి. ఒకటి పాత ఖైరతాబాద్ లో అంత మాత్రం టీఆర్ఎస్ లేనట్ట. దాని సమయం వచ్చినప్పుడు వస్తుంది, రానప్పుడు రాదు, అది వేరే విషయం. లెగుస్తారు పడతారు, రాజకీయాలు అది కాదు. ఇవాళ పథకాల అమల్లో ఇప్పుడు గొర్రెల పెంపకం గురించి చెప్పాను. గొర్రెలు గతంలో అన్ని పార్టీ కాంగ్రెస్ ఇచ్చి ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, అది ఇప్పటి నుంచే నడుస్తూ ఉంది. వాటికి సబ్సిడీ ఇవ్వటం, కానీ సబ్సిడీని కులాల పేరుతో ఇవ్వాల. గొర్రెలు ఎవరు పెంచుకుంటామంటే వాళ్ళు సబ్సిడీ ఇచ్చే లెక్కలో వచ్చారు. ఇవాళ గమనించాలి, తేడా గమనించాలి, కీలకమైన తేడా. కులాల పేరు తీసుకొచ్చి
ఓకే అంటే సమాజంలో కులాల వారీగా మొబిలైజ్ చేయదలుచుకుంటున్నారు ఇప్పుడు ఏ పథకం వేరే కులం వాళ్ళకి ఇయ్యనని చెప్పారా? మరి అంతే ఆ కులం వాళ్ళకి ఉత్తని చెప్పారండి. వడ్రంగి ఉత్తి అని చెప్పారండి. గొల్ల కుర్మలకి ఇస్తామని చెప్తున్నారు కదా. నాయి బ్రాహ్మణ్స్ అంటే నాయి బ్రాహ్మణ్స్ నాయి బ్రాహ్మణులు బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు ఉత్తి అని చెప్పారు. కాదు గొల్ల కుర్మలకి ఇస్తామని చెప్పారు. వాళ్ళ కులం గురించి చెప్పారు. నాయి బ్రాహ్మణ్స్ అంటే బ్రాహ్మణ్స్ వచ్చి చేయమంటారా? నాయి బ్రాహ్మణులు చెప్పారు, తప్పే ఉంది. బ్రాహ్మణులు వద్దనలేదే, నాయుడు వద్దనలేదే, నాయి బ్రాహ్మణులకు మేము మద్దతు చేస్తామని చెప్పారు. ఇది ఒక రకంగా మంచిది సమాజానికి, ఇది ఒక రకంగా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పరిపాలన నిజంగా మీరు కులాలని మొబిలైజ్ చేసి వాళ్ళు ఆర్గనైజ్ చేయదలుచుకుంటే సమాజానికి చాలా మంచిది. నాకు కావాల్సింది అదే. ఎందుకంటే ఇవాళ పరిపాలన ఎవరు చేస్తున్నారు, ఎంత శాతం ఉన్న నాయకులు చేస్తున్నారు, ఏ దొరలు చేస్తున్నారు జనానికి తెలుస్తుంది. అప్పుడు ఆ వర్గాలకు చెందిన నాయకత్వం ఎంచుకుంటారు, ఆ వర్గాలకు చెందిన నాయకత్వం వాళ్ళు ఎంచుకుంటారు. మంచిదే అది. కులాల పరంగా మీరు. థ్యాంక్ యూ అండి కటారి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. కత్తి వెంకటస్వామి గారు, పిఎల్ శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి HM TV.